వెల్కమ్ టు A1 తెలుగు ఫస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జల జీవన్ మిషన్ పనులపై పవన్ కళ్యాణ్ సమీక్ష. జలాధార ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష. త్రాగునీటి ప్రాజెక్టులు వేగవంతం చేయాలన్న పవన్. జల జీవన్ మిషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని వ్యాఖ్య. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలన్న మహేష్ గౌడ్. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న మహేష్ గౌడ్. కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన వైనం. ప్రజల సమస్యలపై పనిచేయాలన్న మహేష్ కుమార్ గౌడ్. అమరావతి నిర్మాణ పనులను సమీక్షించిన ఏపీ మంత్రులు. అమరావతి పనులు వేగవంతం చేయాలన్న మంత్రులు. ఎమ్మెల్యే క్వార్టర్స్ పురోగతిని పరిశీలించిన వైనం. అమరావతి నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో మంత్రుల సమీక్ష. జర్నలిస్టుల భూములపై కబ్జా యత్నాలున్నాయన్న విహెచ్. జర్నలిస్టుల భూములను రక్షించాలని విహెచ్ డిమాండ్. భూ కబ్జాలపై విచారణ జరపాలన్న వి హనుమంతరావు. జర్నలిస్టుల హక్కులు కాపాడాలని విజ్ఞప్తి. నిరుద్యోగి వేణితో మాట్లాడిన కేటీఆర్. అండగా ఉంటామన్న హామీ. వేణు ఆత్మహత్య యత్నంపై స్పందించిన కేటీఆర్. నిరుద్యోగుల సమస్యలపై పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో జలజీవన్ మిషన్ కింద అమలు చేస్తున్న అమరజీవి జలధార ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. సుమారు 3,050 కోట్ల వ్యయంతో అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 33 లక్షల మందికి సురక్షిత త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన ఇంటేక్ వెల్స్, నీటి శుద్ధి కేంద్రాలు, రిజర్వాయర్లు, పైప్ లైన్ పనుల పురోగతిపై అధికారులు పవన్ కళ్యాణ్ వివరించారు. నిర్ణీత గడువులోగా అన్ని ప్రధాన పనులు పూర్తి చేయాలని, తీర ప్రాంతాల్లో నీటి కొరత ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ పనులను త్వరలో క్షేత్రస్థాయిలో కూడా సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఇక వార్త వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో మెయింటెనెన్స్ పారిశుద్ధ్య పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఓ రోగి కుటుంబ సభ్యుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని బాత్రూంలు అత్యంత అపరిశుభ్రంగా ఉన్నాయని, రోగులు ఉపయోగించలేని స్థితిలో ఉన్నాయని ఆరోపించారు. ఉదయం డాక్టర్లు రౌండ్స్కు వచ్చిన తర్వాత మళ్లీ రాత్రి వరకు కనిపించడం లేదని, అత్యవసర సమయంలో కూడా సరైన వైద్య సేవలు అందడం లేదని తెలిపారు. రోగులకు ఇన్ఫెక్షన్లు వస్తాయని చెప్పి కుటుంబ సభ్యులు తీసుకొచ్చిన బట్టలు, దుప్పట్లు తీసుకెళ్తారని, కానీ ఆసుపత్రి ప్రాంగణంలోని అపరిశుభ్రతపై మాత్రం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. పరిశుభ్రత లేకపోవడం వల్లే రోగులకు మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పే ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరారు. రోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పారిశుద్ధ్య నివారణను మెరుగుపరచడంతో పాటు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పిల్లలకి ఇంకా ఎక్కువ జరుగుతుంట మా దుప్పల్లో మా బట్టలు ఉంటాయి, అవి వచ్చేస్తాయండి, అవి పట్టుకుపోతున్నారు ముందేళ్ళు. నీట్గా ఉంటుందా లోపల? ఏముంది నీళ్ళు కొడతారంటే నీళ్ళు కొట్టి నీట్గా తుడిచి వెళ్ళిపోతారు అంతే, ఏం లేదు, చూసుకోవడం లేదు. మేము 5 రోజులు వచ్చి 5 రోజులు అయింది, ఏమీ లేదు. 5 రోజుల నుంచి ఏడుంటున్నారు, ఏడ తింటున్నారు? ఇక్కడే బయట అలాగే. ఎవరు తీసుకొచ్చారు పాపను? బాబుని హ్యాండిక్యాప్ బాబుని తీసుకొచ్చారు. ఇద్దరు ఉండాలంటే ఒకళ్ళే ఉండాలంటాడేమో, కంట్రోల్ అవ్వడం. ఒక మాటలు చెప్పాలంటే లోపల ఎట్లుంది చెప్పు. ఏమి లేదన్న, అంతేనా? మొత్తమే కానీ 2 నెలలు 3 నెలలు పడుతుంది చెప్పలేము ట్రీట్మెంట్ ఇక్కడ. 2-3 ఏళ్ళు పట్టినా కూడా చెప్పలేము. అంత స్లో చేస్తే మంచి బతకాలి కదా. పోతారు బట్టి విక్రమార్క నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగ యువకుడు వేణు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేణుతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వేణు వెల్లడించారు. అయితే ప్రేమ వ్యవహారం కారణంగానే ఆత్మహత్యాయత్నం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కక్షపూరితంగా ఇవ్వలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వేణు రాసిన సూసైడ్ నోట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఛార్జిషీట్ లాంటిదని పేర్కొన్నారు. నిరుద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగుల ఆశలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మానసిక వికలాంగురాలు, మాకు ఇల్లు లేదు, కనీసం మాకు ఇల్లు ఇవ్వలేదు సార్. వికలాంగురాలు కోటాలో ఇల్లు ఇవ్వకుండా ఎట్లా సార్? మా అమ్మ 17 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం. మాకు అంత దారుణమా సార్? మరి నేను ఆ రోజే నిర్ణయించుకున్నా, ఏదో ఒకటి సాధించాలి, జాబ్ కొట్టంది నా లైఫ్ మారదు అనేసి నిర్ణయించుకున్నా. నాతో ఎవరున్నా లేకపోయినా నేను జాబ్ క్యాలెండర్ కోసమే నేను చచ్చిపోయే సార్. చచ్చిపోయే నిర్ణయం తీసుకున్నా. ఒకవేళ నేను బ్రతికుంటే దానికోసమే పోరాడదాం అనేసి డిసైడ్ అయ్యా. అవును సార్, అందుకే నిన్న ప్రెస్ మీట్ పెట్టి కార్డుగా మా వేణు రాసి సూసైడ్ నోట్ కాదు, ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ అని చెప్పి గట్టిగా మాట్లాడినా. నా రిక్వెస్ట్ అలా ఒకటే, బ్రతుకుండి పోరాడాలి కానీ చచ్చిపోయి సాధించేది ఏం లేదు. నేను అదే అనుకున్నా సార్, కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు బ్రతకనియట్లేదు కదా సార్. ఉన్నాం కదా నీకు అంతగా ఉంటే. అంటే ఈ రోజు అంటే మీరు మాట్లాడారు సార్, ఇన్ని రోజులు నాకు ఎటువంటి ధైర్యం లేదు, ఎటువంటి అవకాశం లేదు, ఎవరితో మాట్లాడదామన్న భయం. అసలుకి కాంగ్రెస్ వాళ్ళు పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఏమో లేదని సార్, కింది స్థాయిలో ఉన్న నాయకులు వాళ్ళు రెచ్చిపోయే విధానం అసలు ఎంత దారుణంగా ఉంటుందంటే అసలుకి వాళ్ళే కలెక్టర్లు అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. అంటే పరిపాలన వికేంద్రీకరణ అనేది సరిగా లేదు సార్. అసలు ఈ వ్యవస్థలో అసలు వ్యవస్థే సరిగా లేదు సార్. ఎంత దారుణంగా ఉందంటే అసలుకి మేము ఒకసారి డిశ్చార్జ్ అయిన తర్వాత డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఖమ్మం వస్తాను, ఖమ్మంలో కలుసుకుందాం. తప్పకుండా నువ్వు అన్నట్టుగా జాబ్ క్యాలెండర్ కోసం వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసేదాన్ని పోరాడే దానిలో మేము మీకంటే వాడు ముందుంటాం, మీ అందరికి అండగా నిలబడతాం. ఆ విషయంలో కన్ఫ్యూజన్ వద్దు. రెండవది, నేను మాటిస్తున్నా, నువ్వు నీ నోట్, నీ సూసైడ్ నోట్ ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా అది మళ్ళీ అందరికి, తెలంగాణ యూత్ అందరికి లాభం జరిగేదాకా నీ తరఫున మొత్తం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, నీతో పాటు ఉంటుంది. మనం ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ లోకి వస్తాం. గవర్నమెంట్ లోకి వచ్చాక కూడా మీతో పాటు. ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI 2379 విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేర కిందకు జారిపోవడంతో
ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు, 4 విమాన సిబ్బంది గాయపడినట్లు సమాచారం. విమానం ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో పలువురు సీట్లపై నుంచి ఎగిరి క్యాబిన్ పైభాగానికి బలంగా తాకినట్లు ప్రయాణికులు తెలిపారు. ఓ చిన్నారి తన తల్లి చేతుల నుంచి ఎగిరి 3 సీట్ల దూరంలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. క్యాబిన్లో ఒక్కసారిగా అరుపులు, భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు. అనంతరం పైలట్ల పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి విమానాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చారు. గాయపడిన వారికి వైద్య సాయం అందించగా ఈ ఘటనకు గల కారణాలపై విమానయాన అధికారులు విచారణ ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఓ కాంగ్రెస్ కార్యకర్త తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తాను కాంగ్రెస్ కార్యకర్తనే అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వ పనితీరును సమర్థించలేనని ఆయన అన్నారు. ఇప్పుడే ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావని, ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు ఓటేయాలని ప్రచారం చేసినందుకు ఇప్పుడు గ్రామంలో తనను ప్రజలు ప్రశ్నిస్తున్నారని, విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, అభివృద్ధి, సంక్షేమ అంశాల్లో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని అన్నారు. 2 లక్షలుగా 2 రూపాయలు ఆయన కొత్త ఏమైనా అమలు చేసిండానే ఏదైనా ఒక పథకం పెట్టిండా వరకు మీకు 6,000 అన్నాడు కదా రైతులకి, 7,500 6,000 ఇస్తాను అంటుండగా. ఈ గవర్నమెంట్ మళ్ళీ వస్తే రైతులకైతే నరకాలు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టాను, ఒక్క డిపాజిట్ కానీ ఒక మొత్తం కూలిపోతుంది, అది ఒక్క డిపాజిట్ కూడా రాదు. మీ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా అంటే కాంగ్రెస్ పార్టీ మరి అట్నే అనిపిస్తుంది. ఆయన చేసే పని అంతే, 5 పనులు ఉన్నాయి అనేది. మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఆయన గుద్ద మాట్లాడతారు, వారు చేపెట్టి రైతులు అయితే నరకం చూస్తారు. ఏం రైతు రుణమాఫీ చేయపాయ, రైతు బంధు కరెక్ట్ ఎత్తలేడా, రైతు బంధు ఇస్తాడా? కేసీఆర్ టకా 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 ఒక్క కొడితే మళ్ళీ దేశం మొత్తం 2 రోజుల్లో కంప్లీట్ అయ్యేది. రైతు బంధు క్లోజ్ చేసిండు, రాను క్లోజ్ చేసిండు. బోనస్ లేదు, బోనస్ ఎక్కడ బోనస్ ఇస్తాడు, బోనస్ లేదు. మళ్ళీ ఓట్లే అని అప్పుడు తిరిగినామా ఊర్లే? తిరిగినాం, చాలా కష్టం. ఇప్పుడు తిరుగుతారా? చాలా ఓట్లు కాంగ్రెస్ కోటే అని. సరే, అప్పుడు నువ్వు ఓటే అన్న వాళ్ళు ఉంటారు కదా, అరే ఏమరో బాబు ఏంటివి అని అడుగుతలే నేను. చాలా మంది తిడతారు, ఈ ప్రభుత్వం ఏంది ఇది, అంత బరిగుద్ద పరిబుద్ధం అంటే ఇది 20 సంవత్సరాల దాకా ఇది తొక్కిపడేసినట్టు మళ్ళా లేవ. రాష్ట్రంలో సాగునీటి కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి సమస్య మరింత తీవ్రమైందని ఆరోపించారు. పంటలకు సరిపడా నీరు అందక వ్యవసాయం దెబ్బతింటోందని, ఈసారి పంటలపై ఆశలు కూడా వదులుకున్నామని చెప్పారు. యూరియా కోసం వెళ్లే పరిస్థితి కూడా లేదని, నీళ్లు లేక ఎరువులు వేసినా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. రైతు బంధు సాయం కూడా పలుమార్లు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి సాగునీటి సరఫరా మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి వ్యవసాయాన్ని ఆదుకోవాలని కోరారు. సాగునీరు, పెట్టుబడి సాయం, పంటల రక్షణ చర్యలు చేపట్టకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఓటేసుడు కాదా వాడిని చూసుడే వద్దు. ఎందుకట్లా ముఖ్యమంత్రి అంత మాట అంటాను? ముఖ్యమంత్రి సలహా మందికి జనానికి సక్కలేదు. ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? పసుల కాపరి మంచిగా అయితేనే పసులు మంచిగా ఉంటాయి. కాపరి తప్పున్నప్పుడు పసులు రక్తం చల్లు అంటాను, నీళ్ళు లేకపోతే పంటలు సల్తిరిగా మొన్న రక్తం తీసి కూడా చల్లిరు పంటలేవా మరి గిట్ట తయారై పండుతాయి. అలా ఏమి కనపడుతుంది మీకు వస్తా అంటే ఏమన్నా చేనులు పోయి పైర్లు ఊర్లు ఏమన్నా ఏం లేవు. యూరియా గిట్లా దొరుకుతానా? యూరియా లేదు, పోయి మేము దానికి పోతలేము. ఇక ఇక్కడ లేవు కదా, వేస్తాను ఏం లేస్తాం తెచ్చి పుట్టి బీట్లో చల్లాల. ఓకే, పంటలేవు కాబట్టి యూరియా పోతలేరు, అందుకే లొల్లులు తగ్గినాయి. పోతలేము. ఓకే, అందరూ లొల్లులు అనుకుంటారు కానీ పంటలు లేవు అసలు. అది లేదు, పంట ఏదైనా పైరేసుకునే దానికి వేసేందుకు మందు బత్తాలు అవి తెస్తాం. అది లేనే లేదా, దేనికి ఎత్తాం, గడ్డికి ఎత్తాం. అయితే చుట్టి బీట్లో స్టేజ్ల మీద రైతుల హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ప్రజల ముందే తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాబోయే కార్యక్రమాల్లో ప్రతి కార్యకర్త చురుగ్గా పాల్గొని ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు. ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మనిషి అనేవాడు ఎవరైనా తన సాటి మనిషి బతుకుని మంచిని కోరుకుంటాడు. కానీ వీళ్ళకి ఏమేమి అధికారం 10 ఏళ్ళు అనుభవించి ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రాన్ని నడిపి అధికారం దిగిపోయిన తర్వాత మళ్ళీ అధికారం రావాలనే ఆకాంక్ష, ఆ దాహం, ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలకి తావిస్తూ ఉంది. పదవి కోసం తన పార్టీ అధికారం రావడం కోసం రాష్ట్ర ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలే, కరువు వచ్చినా పర్వాలే, ఇవన్నీ జరిగితే ఈ ప్రభుత్వం వ్యతిరేకత వస్తే మాకేదో లాభం జరుగుద్ది అన్నటువంటి ఉద్దేశంతో ఇలాంటి పూజలు చేయడం ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. జర్నలిస్టులకు గతంలో కేటాయించిన భూములను కొందరు భూ కబ్జాదారులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు ఆరోపించారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1994లో జర్నలిస్టుల కోసం 60 ఎకరాల భూమి కేటాయించారని గుర్తు చేశారు. ప్రస్తుతం నకిలీ సర్వే నెంబర్లతో నోటీసులు జారీ చేస్తూ భూములను కబ్జా చేసేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైడ్రా భూ ఆక్రమణలను అరికట్టడంలో సమర్థంగా పనిచేస్తోందని ప్రశంసించారు. జర్నలిస్టుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, కేటాయించిన భూములను రక్షించాలని డిమాండ్ చేశారు. ఈ అంశం పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సర్వే నంబర్ 80లోని తనదేనని పేర్కొంటూ రాజు అనే వ్యక్తి 41 మంది జర్నలిస్టులకు నోటీస్ జారీ చేశారు. కానీ జర్నలిస్టు కేటాయించిన సర్వే నంబర్ ఎంత తెలుసా? 74. ఇక దీంతో మీరు అర్థం చేసుకోండి సర్వే నంబర్లు ఎట్లయితున్నది. ఒక ఆధారంగా చూపిస్తాను నేను, ఎందుకంటే కలెక్టర్ గారు రాసినది చూస్తే ఫేక్ సర్వే నంబర్ 28/3 క్రియేటెడ్ బై రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అండ్ అదర్స్. అంటే అందులో ఏం పేరు నర్సయ్య. అంటే ఇది ఎట్లా నడుస్తుందంటే భూ కబ్జాదారులు, ఎందుకంటే ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు రావడంతో నేను మొదలు కూడా అనుకునే ఇది ఐడియా ఏంద్రా బాబు, మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాను, కానీ ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆయన ఏది అసెంబ్లీలో అదేవిధంగా పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు ఒక ఆలోచన చేశాడు. ఇది మున్సిపల్ కార్పొరేషన్ కాదు, హైడా అనేది పెట్టితే దీనివల్ల భూములు కాపాడాలనే ఆలోచనతో హైడా ఏర్పరిచి రంగనాథ్ గారిని కమిషనర్గా ఇవ్వడం జరిగింది, ఒక పోలీస్ ఆఫీసర్. అందులో భాగంగానే నా సొంత ఊరైనటువంటి అంబర్పేటలో 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్న 35 ఏళ్ళ నుంచి అది పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటలో కొందరు కబ్జాదారులు చేసి నాకు కూడా ఆఫర్ ఇచ్చింది. ఆ రోజులలో 3 కోట్లు ఇస్తాం, 4 కోట్లు ఇస్తాం, 600 గజాలు కూడా ఇస్తామంటే నేను ఒప్పుకోలేదు. మా అక్కలు మా చెల్లెళ్ళు బతుకమ్మ ఆడేది, నేను కూడా చిన్నప్పుడు ఈత కొట్టేది కనుక ఇది బతుకమ్మ కుంట, దీనికి నేను ఎక్కడ కాంప్రమైజ్ కాదు. దాంట్లో భాగమే ఇవాళ ఏది ఉప్పల్ పోతుంటే రామంతపూర్ దగ్గర పెద్ద చెరువు కూడా ఆ రోజులలో కబ్జా చేయాలని కొందరు వచ్చింది. ఏమిరా ఎందుకు కబ్జా చేయాలి మీరు అంటే, లేదు సార్ అందరు కట్టుకుంటూ మేము కూడా కట్టుకుంటూ జరుగు, ఇది జాయింట్ కలెక్టర్కి చెప్పు, ఆర్డీఓకి చెప్పంటే నేను చెప్పను బాబు, ఇది తప్పు. నేను బతుకమ్మ కుంటను కాపాడినప్పుడు పెద్ద చెరువు కూడా కాపాలంటే దానికి కూడా మా ముఖ్యమంత్రి గారు 20 కోట్లు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ సముదాయంలోని మకర్ద్వార్ వద్ద సమాజ్వాదీ పార్టీ ఎంపీలు నిరసన చేపట్టారు. పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో రామ మందిర విరాళాల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్లక్లారులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి నిజ నిజాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజల విశ్వాసంతోనే సమర్థించిన విరాళాల వినియోగంతో పారదర్శకత ఉండాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలు నిరాధారమని ఖండిస్తుండగా ప్రతిపక్షం మాత్రం పూర్తి వివరాలు బయటపెట్టాలని పట్టుబడుతోంది. ఈ నిరసనతో పార్లమెంట్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. छोड़
मुकदमा चोरी मामले को लेकर के एक तरह से ये दिखाने की कोशिश है कि कुंडा हमारा सेफ है और ये पूरा कुंडा जो है इसकी वसूल हुई है और इसको जो है बाकायदा भेजा जाएगा। तो आप देख सकते हैं तमाम विपक्ष के नेता जो है समाजवादी पार्टी से लेकर के आरजेडी से लेकर के तमाम कांग्रेस के सांसद और विपक्षी दल मिलकर तमाम सांसद जो है यहाँ पर प्रोटेस्ट करते हुए दिखाई दे रहे हैं। तो आप देख सकते हैं రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిఎంకే కీలక నేత తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఉదయగిరి స్టాలిన్ ను చెన్నై పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇటీవల తంజావూరులో జరిగిన కావేరీ జలాల నిరసన ర్యాలీలో ముఖ్యమంత్రి జి జోసెఫ్ విజయ్ ను ఉద్దేశించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా అసభ్యకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ టీబీకే మహిళా విభాగం తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం ఉదయనిధిని కస్టడీలోకి తీసుకోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. డిఎంకే నాయకులు ఈ చర్యను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తుండగా చట్టం ప్రకారమే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. சரி அங்க வந்து கேட்டா மட்டும் பதில் சொல்ல போறாங்களா? పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఉత్తరాఖండ్ లో ప్రముఖ శైవ క్షేత్రం ఖైరతానాథ్ ధామ్ కు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. హిమాలయ ప్రాంతంలో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ శివభక్తులు తమ భక్తిని చాటుకుంటూ ఆలయానికి చేరుకుంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కావడీలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో ఆలయ పరిసరాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. యాత్రికుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అవసరమైన చోట వైద్య శిబిరాలు, సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాతావరణ హెచ్చరికలను పాటిస్తూ భక్తులు జాగ్రత్తగా యాత్ర కొనసాగించాలని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ఎదుట బోరుగుడ్డ అనిల్ నిరసన చేపట్టడం చర్చనీయాంశమైంది. నిరసన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. వైసీపీ కార్యకర్తలు, స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి రావడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బోరుగుడ్డ అనిల్ తన నిరసనకు గల కారణాలను వెల్లడించగా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై రాజకీయ పార్టీల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. బోరుగుడ్డ అనిల్ నిరసన వెనుక ఉన్న కారణాలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. చూశాడు కూర్చోమ్మ 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 3:30 గంటలైంది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్ లోంచి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్ లోకి పోయి వస్తా అంటే కనపడదాము, చాలా లేట్ అయింది. అన్నం కూడా తినలేదు. నా పొద్దుకి అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం పెట్టాగని అడిగినా. నా బాధ్యతగా అడిగిన. నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు ఇది, నా ఇల్లే అది. నేను అడిగితే లేదన్నారు. సరిపోయి కూర్చొని ఆయన వచ్చాడు. అన్న అని విష్ చేద్దామని పోయినా.
పోతే ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు ఎవరు అన్నాడు. నేను ఇడికన్నా మైండ్ పోయిందేమో అనుకున్నా, ఇడికన్నా మైండ్ ఏమైనా దొబ్బిందేమో అనుకున్నా నేను. అన్నా నేనే నా బోర్గాడు అనిల్ అన్నా అంటే లేదు గుర్తుపట్టలేనులే. అందరూ వచ్చి ఎమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అన్న అందరూ పరామర్శించి పోతున్నారు. నువ్వు గుర్తుపట్టలే నన్ను. నువ్వు రమ్మంటేనే నేను పార్టీ హౌస్కి వచ్చింది. నువ్వు ఎవరిని అడుగుండి పెడతా అంటేనే వచ్చింది. నేను వచ్చా, మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు. 4.5 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచిండు. ఎవరిని రానియొద్దన్నాడు. పోయినాం, లోపలికి పోయినాం, కూర్చోబెట్టినాం. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ హౌస్లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు. అడ్వకేట్స్ కూడా నీకు పెట్టలేమని చెప్పిండు. టీజీఎండీసీ నయా రికార్డ్ అనుదీప్ దురిశెట్టి నాయకత్వంలో 100 కోట్ల మైలురాయి. తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అసాధారణ విజయంతో చరిత్ర సృష్టించింది. కేవలం 1 జూలై నెలలోనే 100 కోట్ల ఆదాయ మార్కును దాటి సరికొత్త రికార్డును నమోదు చేసింది. జల జీవన్ మిషన్ పనులపై పవన్ కళ్యాణ్ సమీక్ష. జలాధార ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష. త్రాగునీటి ప్రాజెక్టులు వేగవంతం చేయాలన్న పవన్. జల జీవన్ మిషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని వ్యాఖ్య. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలన్న మహేష్ గౌడ్. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న మహేష్ గౌడ్. కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన వైనం. ప్రజల సమస్యలపై పనిచేయాలన్న మహేష్ కుమార్ గౌడ్. అమరావతి నిర్మాణ పనులను సమీక్షించిన ఏపీ మంత్రులు. అమరావతి పనులు వేగవంతం చేయాలన్న మంత్రులు. ఎమ్మెల్యే క్వార్టర్స్ పురోగతిని పరిశీలించిన వైనం. అమరావతి నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో మంత్రుల సమీక్ష. జర్నలిస్టుల భూములపై కబ్జా యత్నాలున్నాయన్న విహెచ్. జర్నలిస్టుల భూములను రక్షించాలని విహెచ్ డిమాండ్. భూ కబ్జాలపై విచారణ జరపాలన్న వి హనుమంతరావు. జర్నలిస్టుల హక్కులు కాపాడాలని విజ్ఞప్తి. నిరుద్యోగి వేణితో మాట్లాడిన కేటీఆర్. అండగా ఉంటామన్న హామీ. వేణు ఆత్మహత్య యత్నంపై స్పందించిన కేటీఆర్. నిరుద్యోగుల సమస్యలపై పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్.